ఇది దేశవ్యాప్తంగా 40 కుటుంబాల్లో విషాదం నింపిన రోజు. ప్రతి భారతీయుడు ఆగ్రహవేశాలతో విలపించిన రోజు. పుల్వామా దాడి జరిగి 5 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ప్రజలు ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. గుల్ బన్కే మే ఖిల్ జావా ఇత్నీ సీ హై దిల్ కీ ఆర్జూ. 2019 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు దక్షిణ కాశ్మీర్లో లడుమోడ్ ప్రాంతం కాశ్మీర్లో మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలాగే ప్రశాంతంగా ఉంది. కానీ కొన్ని క్షణాల్లోనే అంతా మారిపోయింది. కాలిపోయిన ట్రక్కులు, బూడిదైపోయిన మృతదేహాలు, ఎటు చూసినా హృదయాన్ని కదిలించే దృశ్యాలు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న కాన్వాయ్లోని ఒక బస్సు మీద ఆత్మాహుతి దాడి జరిగింది. కాశ్మీర్కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ తన మారుతి సుజుకి ఎకో వాహనంతో సిఆర్పీఎఫ్ కాన్వేలోని ఒక బస్సుపైకి దూసుకొచ్చాడు. సిఆర్పీఎఫ్ జవాన్ల పోరాటం, వారి కాన్వాయ్ల మీద దాడులు జరగడం కాశ్మీర్లో కొత్త విషయం కాదు. కానీ 3 దశాబ్దాల నుంచి జరుగుతున్న మిలిటెంట్ దాడుల్లో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఈ దాడి కారణంగా 40 మంది సిఆర్పీఎఫ్ సైనికులు వీర మరణం పొందారు. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించుకుంది. పుల్వామా దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అమరవీరుల కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచింది. మనీ లాండరింగ్ పై ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను బ్లాక్ లిస్టులో చేర్చాలని భారత ప్రభుత్వం కోరడంతో పాక్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి చేరుకుంది. ఇక 2019 ఫిబ్రవరి 18 తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం 2 ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు రక్షణ దళాలు తెలిపాయి. అయితే మరుసటి రోజు పాకిస్తాన్ కూడా వైమానిక దాడులు ప్రారంభించింది. ఆ సమయంలో MiG-21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్కి చెందిన PAF F-16ని కూల్చివేశాడు. కానీ ఆ దాడిలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యాడు. అభినందన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న పాక్ సైన్యం మార్చి 1న విడుదల చేసింది. అభినందన్ వర్తమాన్ చూపిన ధైర్య సాహసాలను గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోని 3వ అత్యున్నత శౌర్య పురస్కారమైన వీర్ చక్రాను ప్రదానం చేసింది. భారత్ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ ఎన్ని చేసినా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం మాత్రం మరువలేనిది. ఎన్ని ప్రతీకారాలు తీర్చుకున్నా ఫిబ్రవరి 14 దేశ చరిత్రలో ఎప్పటికీ చీకటి రోజుగానే మిగిలిపోతుంది.